మంచిర్యాల జిల్లా దండేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మండలంలోని లింగాపూర్, దండేపల్లి, రెబ్బనపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. లింగాపూర్ మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. దండేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించి నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాలకు ఒకే చోట సుమారు 4,000 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్థాయి పాఠశాల ఏర్పాటుకు రెబ్బనపల్లి శివారులో స్థల పరిశీలన చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీఓ రాములు, డీఈఓ యాదయ్య, డిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ గోడౌన్లు, అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐకేపీ వాళ్ళ ద్వారా రైస్ మిల్ పెట్టించే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు సైట్లోకి అన్ని తిరగడం దాంట్లో భాగంగా లింగాపూర్ మోడల్ స్కూల్ అక్కడ ఉన్న జరిగిన అస్తవ్యస్తంగా ఏమైతే జరిగినాం అన్నింటినీ సహచర అధికారులు, అదేవిధంగా మిగతా అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళందరితో అన్ని మొత్తం ఫిజికల్గా వెరిఫై చేసాం. 2 నెలల లోపల స్కూల్ను ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది పునరుద్ధరించి నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు హాస్టల్ కూడా నెక్స్ట్ 4-5 months అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు హాస్టల్ కూడా రెడీ చేసి 800 పిల్లలు ఉండేందుకు అన్ని సౌకర్యాలు, అన్ని వసతుల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అది చూసిన అక్కడ పూర్తి ఎవరిని బదనా చేసి పోయిన వాళ్ళంతా చేసిపోయింది, ఉన్నోళ్ళని బదనా చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా 2 నెలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని మాట్లాడి డ్రింకింగ్ వాటర్ లేదంటే నీళ్ళు ఇచ్చిన మాట్లాడిన వారం రోజులు కూడా డ్రింకింగ్ వాటర్ వస్తుంది. బస్సు కూడా వచ్చే వారం నుంచి బస్సు కూడా ఇస్తారు, 2 బస్సులు. అదేవిధంగా దాంతోపాటు ఈ దండపల్లిలో కూడా ఈ జూనియర్ కాలేజ్ ఆ షెడ్లలో ఉన్నది. ఇప్పుడు 50 సంవత్సరాలు మేము కూడా షెడ్లలో చదువుతున్నాం మంచిగా. దాన్ని చూసి దాన్ని కూడా కొత్త బిల్డింగ్ మొత్తం కాలేజీకి అవసరం ఉన్న 12-15 బట్టి మొత్తం అది కూడా కన్స్ట్రక్షన్ దగ్గర చేస్తాం. వారం రోజులు ఎస్టిమేట్ తయారైన తర్వాత దాని మీద పని చేసుకుంటాం. ఇంకొక 3 మొత్తం 10,000 టన్నులు, 52-55,000 టన్నులు అయితే ఈ నియోజకవర్గంలో వండే ప్రతి పంటకు మనం ఈ ధర లేకుంటే గోడౌన్లో స్టాక్ చేసుకునే అవకాశం స్టార్ట్ అయితే చేస్తాం.